హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారంతో పాటు కొన్ని ట్రెజరీలలోని పెన్షనర్స్ బిల్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉందండి. ఆ ట్రెజరీ పరిధిలో కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏప్రిల్ జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి. అలాగే ఒక శుభవార్త ఏంటంటే 50% బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయని అయితే తాజా సమాచారం అండి. మిగతా బిల్లు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా అవి ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి వెళ్తాయి. రేపటి నుంచి జీతాలు మరియు పెన్షన్లు 1-2 తేదీలను పూర్తిగా జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని అయితే అంటున్నారు. ఇక పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే నిధి వెబ్సైట్లో అంటే వెబ్ వర్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. నిధి యాప్లో డౌన్లోడ్ కావడం లేదు. నిధి యాప్లో ఓన్లీ ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి ప్రజెంట్. ఇక ఈ కొత్త పే స్లిప్లో మనమైతే పెరిగిన డిఏ లేదా డిఆర్ని అయితే కనుగొనవచ్చు. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిడక్షన్స్లో కొద్దిగా మార్పులు అయితే ఉన్నాయండి. అవి కూడా అయితే చెక్ చేసుకోగలరు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి కిందికి వచ్చేవారు ఎవరైనా పెన్షనర్స్ ఉంటే వారి నుంచి ట్యాక్స్ రికవరీ మార్చి నెల నుంచే కొన్ని ట్రెజరీ వారు ప్రారంభించగా మరికొందరు ఈ నెల నుంచే పెట్టినట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన వారు కూడా బహుశా మే నుంచి అట్లా ప్రారంభించవచ్చు అని అయితే అంచనా. వారు ప్రారంభించకపోయినా తమ పెన్షన్ నుంచి ట్యాక్స్ రికవరీ కావాలని కోరుకునేవారు ఒకసారి ట్రెజరీ వారిని సంబంధించి మీ ట్రెజరీని సంబంధించి అవసరమైతే తదనుగుణంగా అంటే అవసరమైతే వారికి లిఖితపూర్వకంగా ఒక అర్జీ సమర్పించాలని అయితే సూచన. దీని ద్వారా ట్యాక్స్ రికవరీ అనేది చేసుకోవచ్చు. ఇక ఏపీ సర్వీస్ పెన్షన్స్ సంబంధించి అందుబాటులో ఉన్న కొన్ని ట్రెజరీ పరిధిలలో బిల్ నెంబర్స్ అయితే వచ్చాయి. ఆ ట్రెజరీ ఏవి ట్రెజరీ అనేది నేను ఇప్పుడు వరుసగా చెప్తాను. ఒకసారి చూడండి. చీరాల, పాలకొల్లు, తిరువూరు, జమ్మలమడుగు, అనకాపల్లి, గుంటూరు, మచిలీపట్నం, తెనాలి, భోగాపురం, గురజాల, గుడివాడ, భీమవరము, మడుగుల, పొందూరు, విశాఖపట్నం, చిత్తూరు, చింతలపూడి, మదనపల్లి, నిడదవోలు, అలాగే నూజివీడు, ఉదయగిరి, జమ్మలమడుగు, తెనాలి, హిందూపురం, ఆత్మకూరు, రాయచోట్, అలాగే భీమవరం, మార్కాపురం, నిడదవోలు, పాకాల, విజయవాడ, దమ్మవరం, విశాఖపట్నం. ఈ ట్రెజరీ పరిధిలలో అయితే బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అవకాశం ఉందండి. ఇక కొత్త జీతాలు మరియు కొత్త పెన్షన్స్ అంతా రెడీ అయితే ఈసారి ఉద్యోగులు మరియు పెన్షన్స్కి 3.64% డిఏ డిఆర్ పెరుగుదలతో కొత్త జీతాలు మరియు పెన్షన్స్ రేపటి రోజున అంటే మే 1 నుంచి తీసుకునే జీతాలు మరియు పెన్షన్తో అయితే అందుకోనున్నారు. అయితే ఈసారి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్స్ అంతా ఒకంత త్వరగా అంటే 1-2 తేదీలలోనే లేదా 3 తేదీలలో అయితే పూర్తిగా జమ అవుతాయని అయితే తాజా సమాచారం ఎన్నికల దృష్ట్యా. ఇదండి ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.